ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసన్లు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక రుగ్మతలు దూరం చేసుకోవటానికి చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి ఈశ్వర అనుగ్రహం ద్వారా లభిస్తుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. సాంప్రదాయ దీపారాధన చేయడంలో ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ త్రయోదశి, పూర్ణిమ ముందు త్రయోదశి రోజున చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, శుభ ప్రయత్నాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, చంద్రజపం, ఈశ్వరాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. మానసిక రుగ్మతల్ని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఇది కూడా చంద్రుడి యొక్క నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది గజకేసరి యోగాన్ని కూడా సూచిస్తుంది. అయితే ఇది బుధక్షేత్రం కాబట్టి ఈ యోగం మధ్యంతరంగా ఉంటుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, రవి యొక్క ఉచ్చస్థితి మేషక్షేత్రంలో, బుధుడు యొక్క యుతి ఉంది. ఇది చక్కటి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. అలాగే కుజుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, రాహు యొక్క స్థితి సింహక్షేత్రంలో, బృహస్పతి చంద్రుల చేత వీక్షింపబడడం విశేషం. దీన్ని ముద్రికా యోగం అంటాం. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వారు కూడా ఈ యోగం ఉన్నప్పుడు చక్కటి అభివృద్ధిని జీవితంలో సాధించి ఆర్థిక పరంగా కూడా ఉన్నతిని సాధిస్తారు. రేపు చిత్తా, స్వాతి నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే అన్నప్రాసన, నామకరణము, కర్ణవేద, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగులు ప్రారంభించడానికి, జ్యోతిషపరమైన విశేషాంశాలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి, నూతన వస్త్రాలను ధారణ చేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వ్యవసాయపరమైన ముఖ్యమైన పనులు చేపట్టడానికి, ప్రత్యేకమైనటువంటి మొక్కలు నాటడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ, ఈశ్వరుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నాగేంద్రహారాయ శివాయ, శ్రీనందివాహన శివాయ, మాహేశ ఈశా శివాయ, భవపాపనాశ శివాయ, సాంబ సదా శివ శివాయ, శంభో మహాదేవ శివాయ, గంగాధరాయ శివాయ, గరళకంఠాయ శివాయ. ఓం శివాయ, ఓం శివాయ, ఓం శివాయ శివాయ, ఓం శివాయ, ఓం శివాయ, ఓం శివాయ శివాయ. నాగేంద్రహారాయ శివాయ, శ్రీనందివాహన శివాయ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఉంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ,
వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ అంతిమంగా సర్దుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులు పట్టు బిగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా అనుకూలిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని కూడా కూడగట్టుకున్నటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి సంతృప్తికర సంఘటనలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి శోభను కలిగిస్తాయి. అత్యధిక ఉత్సాహంతో కార్యక్రమాన్ని చేపట్టి రాజకీయ రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. చేసినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు స్థిరాస్తి రంగం వారు సరిదిద్దుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక ఆటంకాలను అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు పనికి వస్తాయి, లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి మార్పులు విద్యాపరంగా దగ్గరవుతాయి. మహిళలకు ఆరోగ్య చిక్కుల నుంచి బయటికి రాగలిగేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి సంకోచ పరిస్థితులు కనుమరుగవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహిత్యపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సాహిత్యపరంగా కొనసాగించగలుగుతారు. ప్రయాణాలు ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తికర సంఘటనలు బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించగలుగుతారు. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో బలమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని ప్రాముఖ్యతని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు
పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి, ఆదాయాన్ని కూడా. వ్యాపార రంగం వారికి నూతన విధానాలతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా లాభాలను గడించేటువంటి యుక్తులు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ప్రయత్నపూర్వకంగా మాత్రమే దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సాధించగలుగుతారు. అన్యోన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. సామూహిక విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి బలమైనటువంటి ప్రక్రియల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాల్ని, విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంపూర్ణ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి అవగాహన ఉంటుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు ఉద్యోగస్తులుగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీళ్లతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా లాభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. భాతృ సంబంధిత కార్యక్రమాల్లో కూడా విభేదాలు కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూల, ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. క్రీడారంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని విద్యార్థులు అధిగమించగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవ్యయం ఏర్పడుతుంది. శుభకార్యాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు బలాన్ని పెంచుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. శత్రు భీతి పోతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆలోచన సంపత్తి న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగస్తులు ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నష్టాన్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారిని విస్మయాలకి గురి చేస్తాయి. సినీ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆదాయాన్ని పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ సంతృప్తికర ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బంధు ప్రీతి పెరుగుతుంది. స్నేహితుల వల్ల ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. విద్యార్థులకి సులభ రీతిలో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. స్నేహితుల వల్ల ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారు పట్టు బిగించగలుగుతారు. అదృశ్య సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా గోచార భాగ్య బృహస్పతి ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ విషయాల్లో బలం పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పిల్లల అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. నూతన కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం పెరుగుతుంది. అసంతృప్తి సంఘటనల నుంచి దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి తపన పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని వృత్తుల వారికి బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. అవమానకర సంఘటనల నుంచి వైద్య వృత్తి వారు బయటికి రాగలుగుతారు. అనుచిత పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి దూరం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి లాభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం గృహరీత్యా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి స్ఫూర్తిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. ఏకాగ్రత కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. పునరోసు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం, అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. పునరోసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఇతరుల విషయాలపై అనవసరంగా దృష్టి సారించరు. అయితే అవసరమైనటువంటి సమయాల్లో ఆదుకునేటువంటి గుణం కూడా వీరికి ఉంటుంది. అలసట కలిగినటువంటి క్రీడల పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బంగారం, వ్యాపారం, భూములకి సంబంధించినటువంటి వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా వీరు విశేషంగా రాణించగలుగుతారు. సొంత పనుల కంటే ఇతరుల పనులు బాగా నిర్వహించగలుగుతారు. ఇతరులకు ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తారు. వీలైనప్పుడల్లా కుంకుమ పువ్వుని పాలలో కలిపి వీరు స్వీకరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. మెడలో బంగారపు గొలుసు ధరించడం వీరికి సర్వవేళలా కూడా శుభాన్ని కలిగిస్తుంది. బంగారపు వస్తువులు వీరికి బాగా కలిసి వస్తాయి. శనగలు ఎవరికైనా వీరు ప్రతి గురువారం దానం చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారు. వీలైనప్పుడల్లా బియ్యం, పాలు, వెండి వస్తువులు, బంగారపు వస్తువులు దానం చేయడం కూడా వీరికి శ్రేయస్సుని కలిగిస్తుంది. గ్రహశాంతికి దోహదపడుతుంది. పేదవారికి అన్నదానం చేయడం ద్వారా వీరికి సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. వీరికి అదృష్టవారం గురువారం, అదృష్ట దిశ ఈశాన్యం. శుభమాసాలు మార్చి, ఫిబ్రవరి, మే నెలలు. ఉపవాసాలు సోమవారం నాడు వీరికి బాగా కలిసి వస్తాయి. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్యలు 3, 6. సాంప్రదాయ దీపారాధనని ఎలా ఆచరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. దీపంలో సమస్త దేవతలు ఉంటారు. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయడం ఉత్తమ పద్ధతి. దీపారాధన కుండిలో 5 ఒత్తులు వేసి ఇంటి ఇల్లాలు తానే స్వయంగా వెలిగించడం క్షేమాన్ని కలిగిస్తుంది. మొదటి ఒత్తి భర్త, సంతానం, సంక్షేమం కోసమని, 2వ ఒత్తి అత్తమామల క్షేమానికి, 3వది అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల క్షేమానికి, 4వది గౌరవం, ధర్మవృద్ధిలకి, 5వది వంశాభివృద్ధికి అని స్కాంద పురాణం చెబుతోంది. దీపారాధన ఎవరు చేసినా 2 ఒత్తులు తప్పనిసరిగా ఉండాలి. ఆవు నేతితో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, వేప నూనె కలిసి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు చేకూరుతాయి. వేప నూనె 2 చుక్కలు, ఆవు నెయ్యి కలిపి ఈశ్వరుని ముందు దీపం వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుందంటారు. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరుడి ముంగిట దీపారాధన చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజకి కొబ్బరి నూనెను ఉపయోగిస్తే చాలా మంచిది. విఘ్నాలు తొలగిపోతాయి. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు చేకూర్చేటువంటిది నువ్వుల నూనె. నువ్వుల నూనె విశ్వాంసమూర్తులకు అత్యంత ప్రీతికరం. ఈ రకంగా ఆవు నేతితో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. XXX
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబల రీత్యా మనం గృహంలో ప్రతినిత్యం చేసేటువంటి ఆరాధనా శైలిలు వారాల యొక్క ప్రభావరీత్యా ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవత ఆరాధనలో దాగిన పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకుంటూ ప్రతినిత్యం కూడాను ఆయా వారాల్లో ఆ దేవతల అనుగ్రహాన్ని గృహబలరీత్యా సాధించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణలు ఆచరించినట్లయితే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ సాధించుకోవటమే కాకుండా గృహంలో కూడాను శాంతి, సహకార, సహజీవన తత్వాన్ని ఏర్పరచుకోవచ్చో మహర్షులు తెలిపినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుంటున్నాం. మంగళవారం అనగానే మంగళకరమైనటువంటి ప్రభావానికి నిదర్శనంగా చెప్తాం. అందుకే మంగళకరుడైనటువంటి కుజుడు, అలాగే సర్వమంగళైనటువంటి పార్వతీదేవి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీం గౌరీ నారాయణీ నమోస్తుతే. మంగళవారం నాడు అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లేటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేయటం వలన కుటుంబ సౌఖ్యం, శాంతి విరాజిల్లుతాయి అంటోంది శాస్త్రం. మంగళకరుడైనటువంటి కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఆ దేవతల యొక్క ప్రభావానికి నిదర్శనంగా ఉంటుంది. దేవతలు గణపతి, ఆంజనేయ స్వామి వారిగా కూడా పూజించటం, మంగళవారం నాడు ప్రసాదాన్ని అర్పించటం కూడా జరుగుతోంది. మంగళవారం నాడు శాకాహారం భుజించడం సర్వశ్రేయోదాయకంగా కూడా శాస్త్రాలు అభివర్ణించాయి. హనుమాన్ చాలీసా పఠనం చాలా శ్రేష్టవంతమైంది. హనుమద్ బడబాలన స్తోత్రం, మన్య సూక్త పారాయణాదులు సర్వాభీష్టప్రదంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మంగళకరమైనటువంటి కుజుడి యొక్క ప్రభావం మన పైన చాలా చక్కగా ఉండటానికి వీలైతే కోతులకు శనగలు తినిపించటం, అలాగే అరటి పండ్లు అర్పించటం, కోళ్లకు దాణా వేయటం కుజగ్రహ శాంతికి నిదర్శనంగా కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. కుజగ్రహం కనుక సరిగా లేకపోయినట్లయితే వివాహాది విషయాల్లో ఆలస్యం కావడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రహ శాంతి కోసం ఇటువంటి చిన్ని విషయాలు ఆచరించడం కూడాను చాలా చక్కటి యోగాన్ని మనకు ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి అలాగే అధిక శుభాలు ఆశించడానికి మనం మంగళవారం నాడు తోడబుట్టినటువంటి సోదరీ సోదరులకు చక్కగా ఆదరణ ఇవ్వటం, తీపి పిండి వంటలు, బొబ్బట్లు వంటివి ఆహారంగా తీసుకోవటం, దానం కూడా చేయటం చాలా విశిష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. సహజ సౌమ్యత్వంతో వ్యవహరించటం, ఇతరులకు సహాయం చేయటం. మంగళవారం నాడు తోకాంజనేయ స్వామివారి చిత్రపటం అని చెప్పేసి ఉంటుంది. అటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క చిత్రపటానికి ఆ తోక చివరి భాగం నుంచి కూడాను చక్కగా సింధూరపు బొట్లు పెట్టి స్వామిని తమలపాకులతో అర్చన చేసి మీ కోరిక కోరుకొని స్వామికి అప్పాలు గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం లభ్యపడి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా రామనామం ఆచరించే ఆంజనేయ స్వామి వారిని అర్చన చేయటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. రామాయ నమః అని చెప్పేసి ధ్యానం చేసిన పిదప ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి స్తోత్రాలు, హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, అంజనీనందనాయ తుభ్యం నమోస్తు అంటూ ఆ స్వామిని స్తోత్రం చేసి ఆ స్వామికి నైవేద్యం సమర్పించి ఇంటిల్లిపాది కూడాను స్వీకరించడం వలన కుజగ్రహ దోష నివృత్తి జరగటమే కాకుండా చక్కటి యోగవంతమైన ప్రభావం మీ గృహంలో విరాజిల్లింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీ గృహంలో లేక వ్యాపార స్థలాల్లో
ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి ఫోటోలను, చిత్రపటాలని వాయువ్య దిశలో గోడకు తగిలించటం సర్వశోభితమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తుశాస్త్రరీత్యా ఇతర గృహాల యొక్క ప్రభావం మీ ఇంటిపైన గనక పడుతూ ఉన్నట్లయితే ఆ ప్రభావాల నుంచి మీరు బయల్పడటానికి కూడా కాషాయ వర్ణం కలిగినటువంటి జై శ్రీరామ్ అనేటువంటి ధ్వజము, జెండా నైరుతి మూల గనక మీరు స్థాపితం చేసినట్లయితే మీ గృహాల్లో ఇతర గృహాల యొక్క వాస్తు ప్రభావ తత్వం మీ గృహం పైన పడక చక్కటి యోగవంతమైన ప్రభావం మీ గృహానికి కలిగి తీరుతుంది. మంగళవారం నాడు గౌరీదేవిని అర్చించటం వలన చాలా చక్కటి సత్ఫలితాలు కూడా లభ్యపడతాయి. సర్వమంగళ స్వరూపిణి ఆ చక్కని తల్లి, ఆ చక్కని తల్లిని ఆరాధించటం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో వివాహం కావలసినటువంటి వారికి వివాహం కూడాను త్వరగా సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారము ఎంతగానో ఉంటుంది. ఇక బుధవారం ఏ తీరున దైవతత్వమైనటువంటి ప్రభావంతో ఆరాధన చేసినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయో కూడా తెలుసుకుందాం. బుధవారానికి అధిపతి బుధుడు. బుధాదిత్య యోగం గనక ఇంటికి గనక పట్టినట్లయితే ఆ బుధాదిత్య యోగంలో గనక శంకుస్థాపన, గృహ ప్రారంభ, గృహ నిర్మాణ లేక గృహ తత్వరీత్యా ప్రవేశాదులు కనుక నిర్వహించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని బుధుడు కలిగిస్తాడు గృహానికి. ఇక్కడ బుధుడు అంత గొప్ప విశేషణమైనటువంటి ప్రభావం. ఈ ప్రధాన దేవత విష్ణువుగా మనం ఆరాధన చేస్తాం. అందుకే ఏ విధంగానైనా సరే విష్ణువును పూజ చేయాలి. బుధవారం నాడు విష్ణుమూర్తి ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకం. బుధవారం ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి గృహంలో ధ్యానం చేయటం మాత్రం మరవకండి. లేకపోతే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అంటూ కూడా ధ్యానం చేయటం సర్వవిధమైనటువంటి ప్రభావాల్ని కలిగింపచేస్తుంది. బుధుడు భూసమంతమైనటువంటి వ్యవహారాల్లో కూడా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదింపచేస్తాడు. అంతేకాకుండా ఆవుకు పచ్చగడ్డి, ఆకుకూరలు తినిపించడం బుధగ్రహ శాంతికి ఉపాయాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. బుధుడు గనక మనకు అనుగ్రహాన్ని ఇచ్చినట్లయితే అనేక రీతుల్లో అభివృద్ధి కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అధిక శుభ ఫలాల కోసం బుధవారం నాడు పక్షులను ఆదరించటం, వాటికి ఆహారం వేయటం, వనస్పతులు మూలికలు వంటివి ఉపయోగించటం, బంగారం ధరించటం, మొక్కలు పెంచటం, అలాగే ఆబోతులకు బెల్లం, రొట్టె, అరటి పండ్లు, మిఠాయిలు పంచటం వలన బుధుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పేసి శాస్త్రం. రావి చెట్టుకు బుధవారం నాడు నీళ్లు పోయండి. పరమశివునికి ఆకుపచ్చని కూరలు కూడాను సమర్పించండి. అప్పుడప్పుడు ఆకు దొన్నెల్లో ఆహారం తీసుకునే అలవాటు చేసుకోండి. దొన్నెలో దానం ఇవ్వటం కూడాను చాలా మంచిది బుధవారం నాడు. ఇలా గనక ఆచరించటం వల్ల బుధుడు యొక్క ప్రభావంతో పాటు సర్వాంతర్యామి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మనకు లభ్యపడుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది ప్రతినిత్యం ఏ గృహంలో వినపడుతుందో ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అంటోంది శాస్త్రం. అంత గొప్ప విశేషణ ఈ యొక్క బుధ తత్వరీత్యా సంభవించేటువంటి ప్రభావం బుధవార ప్రభావం. సహజసిద్ధంగా బుధవారం నాడు చాలామంది
గణేశుని యొక్క ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ గణేశ స్వామి వారికి 3 ప్రదక్షిణాలు చేసి 9 గుంజళ్ళు తీసి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి నమస్కృతాంజలి ఘటించినట్లయితే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మీ ఇంట్లో తెల్ల జిల్లేడు వేరు వినాయకుడు గనక ఉన్నట్లయితే గరికెతో బుధవారం నాడు అర్చన చేసి స్వామికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. మీరు కోరిన కోరికలన్నీ కూడాను ఫలిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆకుకూరలు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు తినిపించడం కూడాను చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మనం సాధించుకోవటానికి ఈ వారాలలో మనం ఆచరించేటువంటి ఈ మంగళవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి. మంగళవారం నాడు అప్పులు ఇవ్వకండి, బుధవారం నాడు అప్పులు తీసుకోకండి. ఎవరికి డబ్బులు ఇచ్చినా తీసుకున్న మంగళ బుధవారాలు పనికిరావు. ఇవన్నీ కూడా మన జీవితం సుసంపన్నంగా జరగటానికి మహర్షులు మనకు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి వరాలే. వీటిని ఆచరణలో పెట్టుకున్నట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని మనం సాగించడానికి ఆస్కారం ఉంటుంది. గురు శుక్ర శనివారాలు దైవారాధన రీత్యా ఎటువంటి అదృష్టాన్ని మనం సాధించుకోవచ్చో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे అర్జున, యథార్థానికి వీళ్ళిద్దరి మధ్య ధర్మయుద్ధమే జరిగితే, అంటే ఇంకా మినహాయింపులేవీ లేకుండా గదాయుద్ధంగానే జరిగితే దుర్యోధనుడే గెలుస్తాడు. అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఒక్క మాట చెప్తా, భీముడు మరణించడానికి వీలు లేదు. ఎందుకని అంటే భీముడే మరణిస్తే మొత్తం కథ తల్లకిందులవుతుంది. దుర్యోధనుడు అఖండ భూమండలానికి పట్టాభిషిక్తుడవుతాడు. అలా జరగకూడదు. అధర్మం గెలవడానికి వీల్లేదు. 2, గదాయుద్ధంలో ఒక నియమం ఉంది. నాభికి కింద భాగంలో గద పెట్టి కొట్టకూడదు. నాభికి కింద భాగంలో కొట్టకూడదు. కానీ భీముడు నిండు సభలో దుర్యోధనుడికి తెలిసేటట్టే ప్రతిజ్ఞ చేశాడు. ఒకప్పుడు ద్రౌపదీదేవిని వచ్చి తన తొడ మీద కూర్చొమ్మని సంజ్ఞ చేసినప్పుడు యుద్ధంలో నీ 2 తొడలు నేను విరిచేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ప్రతిజ్ఞ భంగం అవుతుంది కాబట్టి అతను తొడలు విరిచి తీరాలి దుర్యోధనుడు. ఈ ప్రత్యేక కారణాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు భీముడు గదాయుద్ధ నియమానికే కట్టుపడతాడని దుర్యోధనుడు ఊహ చేయకూడదు. నాభికి కింద భాగంలో కొట్టడు అన్న ఆలోచన దుర్యోధనుడికి ఉండకూడదు. కానీ ఇప్పుడు భీముడు ఆ గదాయుద్ధమునందు బాగా మగ్నమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడై ఉన్న కారణం చేత తాను గద పెట్టి దుర్యోధనుడి యొక్క తొడలను భగ్నం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అన్న విషయాన్ని కొద్దిగా విస్మరించి ఉన్నాడు. భీముడు గెలవాలంటే మార్గం ఒక్కటే. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో భీముడు నీ వంక చూస్తాడు, నా వంక చూస్తాడు. నేనేం చేస్తున్నానో బలరాముడు గమనిస్తూ ఉంటాడు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. ఎందుకని అంటే ఆయన అనుమానం ఏమిటంటే కృష్ణుడు ఏదో చేస్తాడని భయం. అందుకని నువ్వు ఒక పని చెయ్యి,
తొడలు చూపించు, నీ తొడల మీద ఒకసారి కొట్టి చూపించు. అది ఎలా ఉంటుంది? సాటి వీరుడు పౌరుషాన్ని రెచ్చగొడుతున్నట్టు ఉంటుంది. కానీ నువ్వు తొడల మీద కొట్టి చూపించినప్పుడు భీముడికి ఒక విషయం అర్థమవుతుంది. ఓ, నేను దుర్యోధనుడి యొక్క ఊరుభంగం చెయ్యాలి, తొడలు విరగ్గొట్టి చంపాలి అని జ్ఞాపకానికి వస్తుంది. అలా మాత్రమే చంపగలడు భీముడు. తప్ప ఈ పరిస్థితులలో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో సాధనా బలం అతంది, తెగింపు అతంది, ఉపాయం అతనిది. ఈ 3 కారణముల చేత భీముడు ధర్మయుద్ధమునందు గెలవడు. ఇది కృష్ణ పరమాత్మ భారతంలో చెప్పిన విషయం. కాబట్టి నువ్వు అటువంటి సంజ్ఞ చేయమన్నాడు. భీముడు కృష్ణార్జునుల వంక తిరిగినప్పుడు అర్జునుడు తొడలు చరిచి జ్ఞాపకం చేశాడు. వెంటనే భీముడు అన్నాడు, ధర్మయుద్ధమే చేస్తాను, అంత సావకాశం కుదరట్లేదు దుర్యోధనుడిని చంపడం అని నాకు అనిపిస్తే అప్పుడు గదతో తొడల మీద కొట్టి తొడలు విరిచేస్తాను అని యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. ఒక్కొక్కసారి దుర్యోధనుడు కొట్టినటువంటి గదతో కూడుకున్న దెబ్బకి దవడ పగిలిపోయి నెత్తురు చెవుల వెంట కారుతూ భీముడు పడిపోతున్నాడు. భీముడు స్పృహ వచ్చి లేచి కొట్టినప్పుడు దుర్యోధనుడు పడిపోతున్నాడు. ఏదో ఒక మాంసఖండం కోసం గరుత్మంతుడు 2 రూపాలు ధరించి పోరాడితే ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉందా యుద్ధం. అటువంటి సమయంలో ఒకసారి భీముడు దుర్యోధనుడిని ఎత్తి పక్కకి విసిరిశాడు. దుర్యోధనుడు ఒక పెద్ద దూకి పటాటోపంతో భీమసేనుడి మీదకు వచ్చాడు. భీముడు కిందకుండగా అప్పుడు భీముడు ఏం చేశాడంటే అకస్మాత్తుగా తన చేతిలో ఉన్న గదని పైకెత్తి ఆ దుర్యోధనుడి యొక్క 2 తొడల మీద బలంగా కొట్టాడు. కొట్టేటప్పటికి 2 తొడలు విరిగిపోయి దుర్యోధనుడు యుద్ధభూమిలో నేల కూలిపోయాడు. కూలిపోగానే భీముడు వెళ్ళి, పరమ దుర్మార్గుడివి, మా సామ్రాజ్యాన్ని కాజేసిన వాడివి, మా ధర్మపత్నిని వలువలూడ్చడానికి ప్రయత్నం చేసిన వాడివి, నీ వంటి పాపాత్ముడికి ఇది తగిన శిక్ష అని తన ఎడమ కాలితో దుర్యోధనుడి యొక్క తల తన్నాడు. తన్ని ఆగకుండా మళ్ళీ వేరొకసారి తమకు జరిగినటువంటి అవమానములను ఉటంకిస్తూ కుడికాలితో ఇంకొక మాటు తన్నాడు. ఇది చూసి ధర్మరాజు గారు పరుగున వచ్చాడు. వచ్చి ధర్మమే, దుర్యోధనుణ్ణి యుద్ధంలో పడగొట్టావు, కానీ కాలితో శిరస్సుని తన్నకూడదు, నువ్వు అలా ఎందుకు తన్నావు, అది చాలా పొరపాటని మాట్లాడుతున్నాడు. ఈలోగా బలరాముడు కృష్ణుడి దగ్గరికి వచ్చి, యుద్ధంలో ప్రత్యేకించి గదాయుద్ధంలో నాభికి కింద భాగంలో గద పెట్టి కొట్టకూడదు, కానీ భీముడు దుర్యోధనుడి యొక్క తొడల మీద కొట్టి తొడలు విరిచేశాడు. దీని వలన ఖచ్చితంగా భీముడు యుద్ధ నియమాన్ని తప్పాడు, అధర్మ యుద్ధంలో దుర్యోధనుణ్ణి పడగొట్టాడు అని అంటుంటే ఆవేశంతో ఉన్నటువంటి బలరాముణ్ణి ఏదో తెల్లటి కైలాస పర్వతాన్ని కాటుక కొండ ఒకటి పట్టుకుని ఆపితే ఎలా ఉంటుందో అలా బలరాముణ్ణి 2 చేతులతో పట్టుకుని ఆపి కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. మహానుభావుడు, ఆయన జోక్యం చేసుకోకపోతే భారతం ఇన్ని మలుపులు తిరిగిపోయి ఉండేదో. ఆయన అన్నాడు, తన వృద్ధియు మిత్రుని వర్ధనమును తత్సక సమృద్ధి ప్రబలటయును శత్రుని దశ ఇన్నియూ చెడుటయు అను షడ్విధములను తన్ను అతిశుభముందున్. అన్నయ్య, నీకు తెలుసు కదా, ఎప్పుడూ కూడా 6 విషయాల్ని మనిషి లెక్కలో పెట్టుకుంటూ ఉండాలి. ఏ 6 విషయములను అంటే తన వృద్ధియు, తాను వృద్ధిలోకి వస్తూ ఉండాలి. వృద్ధి అంటే ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించినటువంటి వృద్ధి కాదు, ధార్మికమైనటువంటి మార్గంలో తాను ఏడాదికేడాదికి వృద్ధిలోకి రావాలి. అలా వృద్ధిలోకి వస్తే తాను క్రమశిక్షణతో ప్రవర్తించి సాధన చేస్తున్నాడు అని గుర్తు. 2, ఈశ్వరానుగ్రహము కూడా కలిసి వచ్చింది అని గుర్తు. అప్పుడు అటువంటి వృద్ధి మనిషిలో ఉండాలి. కాబట్టి తన వృద్ధియు, తాను వృద్ధి చెంది తన మిత్రుడు పతనం అవ్వడం కాదు, తాను ఎలా వృద్ధి చెందాడో తన మిత్రుడు కూడా అలా వృద్ధి పొందాలి. జీవితంలో అసలు నాకు మిత్రులు లేరండి అన్న మాట ఉండకూడదు, మిత్రులు ఉండాలి. కాబట్టి అటువంటి మిత్రులు కొన్ని 100 మంది ఉండరు.
నిజానికి మిత్రులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే నిజానికి ఒకరో ఇద్దరో ఉంటారు. వాళ్ళు మనసెరిగినటువంటి వారు, మితము నుండి ఋతమునకు తీసుకెళ్ళగలిగినటువంటి వారు, సత్పురుషులు, ఎప్పుడూ సద్భావనలు కలిగి ఉంటారు. అటువంటి వారిని మిత్రులుగా స్వీకరించాలి. తానొక్కడే వృద్ధిలోకి వచ్చే ప్రయత్నం చెయ్యకూడదు. తనతో పాటుగా తన మిత్రుడు కూడా సంతోషాన్ని పొందాలి అన్న పూనికని పొంది ఉండాలి. అది ధార్మికమైనటువంటి నడవడి. దాని చేత మైత్రీ బంధం నిలబడుతుంది. అందుకే తన యొక్క మిత్రుడు వృద్ధిలోకి రావాలి. అలాగే తత్సఖ సమృద్ధి ప్రబలుటయును, స్నేహితుడి స్నేహితులు, మన స్నేహితులు, వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావాలి. ఈ మూడు మన వైపు నుంచి జరగాలి. అలాగే ఈ మూడు వ్యతిరేకంగా శత్రువుకి జరగాలి. వ్యతిరేకంగా శత్రువుకి జరగాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరి మీదో శత్రుత్వం పెట్టుకుని వాడు పాడైపోవాలని కోరుకోకూడదు. ధర్మమునకు వ్యతిరేకముగా ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యందు ఈ మూడు గుణములు కనపడకుండా ఈశ్వరుడు చూస్తాడు. ఎందుకని అంటే వాళ్ళ యందు ఇవి పెరిగాయి అనుకోండి, సమాజమునకు చేటు కలుగుతుంది. వాళ్ళ మీద కక్ష కాదు, వాళ్ళు సమాజ హితము కొరకు పనికిరారు. కేవలము నేను వృద్ధిలోకి వస్తే చాలు, సమాజం పాడైపోయినా పనికిరాదన్న వాడికి ఎలా వృద్ధినివ్వగలుగుతాడు ఈశ్వరుడు? అందుకే ధర్మము సమాజ హితమును కోరుకుంటుంది. అటువంటి వారు ఎవరు వ్యతిరేకులు ఉన్నారో వారు ఈ మూడు విషయాల్లోనూ క్షీణిస్తారు. అంటే వృద్ధి ఉండదు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వృద్ధి తగ్గి వెనకబడతాడు. ఆయన మిత్రుడు వెనకబడతాడు, స్నేహితులందరూ వెనకబడతారు, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ముందుకెడతారు. అన్నయ్య, ఇది లోకంలో దైవానుగ్రహానికి ధర్మానికి ఉండేటటువంటి లక్షణం కదా, దీనికి సంతోషించాలి కదా. ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో 11 అక్షౌహిణీలతో దుర్యోధనుడు వచ్చాడు. వచ్చినా అతని వైపు ఎవరైనా నిలబడగలిగారా? భీష్ముడు నిలబడ్డాడా? ద్రోణుడు నిలబడ్డాడా? కర్ణుడు నిలబడ్డాడా? శల్యుడు నిలబడ్డాడా? ఎవడు నిలబడగలిగాడు? ఇంతమంది పడిపోయారు కదా. పడిపోయిన తర్వాత దుర్యోధనుడు ఒక్కడే కదా మిగిలాడు. ఆ ఒక్క దుర్యోధనుడు కూడా పడిపోయాడు ఇప్పుడు. అంటే అవతల వైపు పడిపోతున్నారు అంటే వాళ్ళకి ధర్మబలం లేదు. ఎవరు వృద్ధిలోకి వచ్చారో వాళ్ళకి ధర్మబలం ఉంది. అయినప్పుడు నువ్వు సంతోషించాలి కదా. పాండవులు ధర్మం వైపు ఉన్నవారు, ఇద్దరూ నీ శిష్యులే. ఇద్దరిలో ఎవడు ధర్మం వైపు ఉన్నాడో వాడు గెలిచాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి కదా అన్నయ్య. అలా కాకుండా భీముడు తప్పు చేశాడు అని చెప్పి నేను నాగలి పట్టుకుని వెడతాను, వెళ్ళి ఆ భీముడిని సంహరించేస్తానని చెప్పి నువ్వు తొందరపడి రథం దగ్గరికి వెళ్ళి నీ నాగలిని తీసుకుంటున్నావే. 2, నువ్వు ఏమంటావు? నాభి కింద కొట్టడం తప్పు అని కదా అంటావు. నేను ఒక్క మాట చెప్తాను విను. ప్రతిన నెర్రపుట నృపులకు పరమధర్మమొగుట మనమున చర్చింపు. అనిలసుతుడు గద సుయోధను తొడలు భగ్నములు చేయువాడుగా సభ పూనినవాడు కాదే. క్షత్రియులకు, రాజ్య పరిపాలన చేస్తున్న వాళ్లకు ప్రాణప్రదమైనది ఏది అంటే చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడం. భీముడు నిండు సభలో ప్రతిజ్ఞ చేశాడు. ఎవడు తప్పు చేశాడో ఆ దుర్యోధనుడి యొక్క తొడలు నేను యుద్ధరంగంలో గద పెట్టి కొట్టి విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. మరి భీముడు ప్రతిజ్ఞ చేసి కదా నిలబెట్టుకున్నాడు, చాటుమాటుగా కాదుగా చేసింది. అయినప్పుడు తన ప్రతిజ్ఞాపాలనము తనకి దోషం ఎందుకు అవుతుంది? భీముడు అలా విరగొట్టే అవకాశం ఉంది. ఎందుకని అంటే ఇతరుల విషయంలో అది మినహాయింపు తప్ప భీమ దుర్యోధనుల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి భీముడు ఆ స్వేచ్ఛ పొందుతాడు దుర్యోధనుడి విషయంలో. ఎందుకంటే అలా ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి. నాభి కింది భాగమైన తొడలే ఎందుకు విరగొడతానన్నాడు? నీకు తెలుసు, ద్రౌపదీదేవిని వచ్చి తన తొడ మీద కూర్చోమ్మని కొట్టి సంజ్ఞ చేశాడు. మరి ఏ తప్పు చేశాడో ఆ తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. అయినప్పుడు మరి భీముడు తన ప్రతిజ్ఞ తాను నెరవేర్చుకోవద్దా? ఆయన ఏ ప్రతిజ్ఞ చేశాడో దాన్ని నెరవేర్చుకున్నాడు. పైగా మైత్రేయ మహాముని ఒకప్పుడు దుర్యోధనుడికి మంచి చెప్పడానికి వస్తే వినలేదు. విననప్పుడు ఆయన ఏదో తొడ మీద తాళం వేసుకుంటున్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటే మైత్రేయ మహర్షి శాపం ఇచ్చారు. నువ్వు నా మాట వినకపోతే, నువ్వు సక్రమమైన నడువడిని పొందలేకపోతే యుద్ధభూమి యందు తొడలు విరిగి పడిపోతావని.
దుర్యోధనుడు సత్పురుషుడుగా మారలేదు. కాబట్టి ఇప్పుడు అతను తొడలు విరిగే పడిపోవాలి. అవతల మహర్షి యొక్క శాపం నిజమవ్వాలి. యువతల భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ పూర్తవ్వాలి. నువ్వు ఒక్క విషయాన్నే పట్టుకుంటున్నావు. నాభి కింద కొట్టకూడదు, నాభి కింద కొట్టకూడదు అన్న ఒక్క మాటే చెప్తున్నావు. మంచిదే. నేను కూడా ఒక మాట చెప్తానన్నయ్య, నువ్వు బాగా విను. సాధారణంగా గదాయుద్ధం జరుగుతున్నప్పుడు ఇద్దరు ఎదురెదురుగుండా నిలబడతారు, నడుస్తారు. ఒకరి మీదకి ఒకరు గబగబా మీదకొచ్చి గదతో కొట్టుకుంటారు. కానీ గదాయుద్ధంలో ఎప్పుడైనా సరే ఒకడు కిందికి ఉన్నప్పుడు ఇంకొకడు పైనుంచి దూకి గద పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తే కిందకున్నవాడు గదని ఎత్తి కొట్టినప్పుడు తొడలకు తగులుతుందేమో, యుద్ధం నియమం తప్పుతుందని ఊరుకుంటే పైకి దూకుతున్నవాడు గద పెట్టి కొట్టినప్పుడు కింద వాడి తల పగిలి చచ్చిపోతాడు. అంటే నువ్వు చెప్పేది ఏమిటి? దుర్యోధనుడు దూకచ్చు. మరి దుర్యోధనుడు దూకి కదా కొట్టాడు గద పెట్టి. మరి దూకి దుర్యోధనుడు కొడుతున్నప్పుడు భీముడు ఊరుకోవాలా? తొడకి తగులుతుంది గద ఎత్తితేనని. అప్పుడు భీముడు చచ్చిపోడా? ఎవరు దూకమని చెప్పారు? నిలబడి యుద్ధం చెయ్యాలి, నడుస్తూ యుద్ధం చెయ్యాలి, అంటే గబగబా వస్తూ యుద్ధం చేయాలి. అంతేకాని ఎగిరి దూకి గద పెట్టి కొట్టే ప్రయత్నం చేయడం ఏంటి? మొదట అవకాశం కల్పించిన వాడెవరు? దుర్యోధనుడు కల్పించాడు. ఆత్మరక్షణ కోసం భీముడికి తప్పదు. కిందికున్నాడు కాబట్టి గద పైకెత్తి తొడల మీదే కొడతాడు. పైగా ఆయనకి ప్రతిజ్ఞ ఉంది కొడతానని. ఇక ధర్మం 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 అని నువ్వు మాట్లాడుతున్నావే, ఆ ధర్మచట్రంలోకి భీముడు చేసిన యుద్ధం ఎందుకు ఇమడలేదు? కాదని నువ్వు ఎలా అనగలవు? భీముడు తప్పు చేశాడు, భీముడిని చంపేస్తాను, నాగలు తీసుకుంటానని ఎందుకు ఆవేశపడుతున్నావు? దుర్యోధనుడి పట్ల పక్షపాతంతో ఆలోచించకు, ధర్మం పట్ల పక్షపాతంతో ఆలోచించు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.